రామరాజు భద్రావతి వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంతలో భాగ్యం అక్కడికి వస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది? మా ఆయన్ని ఎందుకు ఇలా కొట్టారు? అసలు ఏంటో మ్యాటర్ నాకు చెప్పండి అని చెప్పేసి అయితే భాగ్యం అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆనందరావు అయితే భాగ్యం అని చెప్పేసి అయితే నన్ను చాలా గట్టిగా కొట్టారు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం మా ఆయన్ని కొట్టారా? ఎందుకు కొట్టారు? అయినా అతను ఇదిగో నా కూతురు పుట్టినరోజుకి విష్ చేయడం కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చారు. అలాంటి అతన్ని ఇలా కొడతారా అని చెప్పేసి అయితే గట్టిగా ఆరా తీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఏంటమ్మా వల్లి ఈరోజు నీ పుట్టినరోజా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వల్లి అయితే వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ సైగ చేసి మరి అవునవును అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే అవును మావయ్య గారు ఈరోజు నా పుట్టినరోజు అందుకే నాన్న వచ్చి ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి అయితే నైట్ టైం ఆ టైం అప్పుడు వచ్చి విష్ చేయాలి అని అంటే ఇలా దొంగలాగా వస్తారా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న ఆనందరావు మాత్రం ఇంకా ఎవరు అనుకుంటారో ఏమోనని చెప్పి నేను ఇలా వచ్చాను, అందుకే ఈ దన్నులు తిన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి అప్పుడే చెప్పేస్తే సరిపోయేది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. మీరు నాకు చెప్పే ఛాన్స్ ఇచ్చారా ఏంటా అని చెప్పేసి అయితే ఆనందరావు అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చందుకి చాలా కోపం వచ్చేసి వీళ్ళు మనుషులైతేనే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విశ్వక్ అయితే చాలా కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పేసి అయితే అలా మళ్ళీ వాళ్ళందరూ చాలా గట్టిగా కొట్టుకుంటూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న రామరాజు అయితే రే ఆపండ్రా, వాళ్ళంటే వెధవులు, వాళ్ళకి చెప్పలేము, మీకు కూడా చెప్పలేమా ఏంటా, ఆపండి, మర్యాదగా ఇంట్లోకి పోండి, మీకు ఏదైనా కోపం ఉంటే నా మీద తీర్చుకోండి కానీ వీళ్ళ మీద కాదు అని చెప్పేసి అయితే భద్రావతి ఫ్యామిలీకి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు ఫ్యామిలీని మొత్తం ఇంట్లోనికి పదండి పదండి అని చెప్పేసి అయితే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో భద్రావతి ఫ్యామిలీ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న భాగ్యం అయితే అమ్మయ్య ఈ ప్రమాదం నుండి ఎలాగో గట్టెక్కాను అని చెప్పేసి అయితే ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. ఇంతలో నర్మదా వచ్చి అక్కడ ఉన్న భాగ్యాన్ని చూసి ఏదో తప్పు చేసినట్లుగా అనిపిస్తుంది ఈవిడ ముఖం అని చెప్పేసి అయితే చూస్తూ